ఏం మాట్లాడుతున్నారో ఆమెకే తెలియటం లేదని ఫైర్ అయ్యారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. పెట్టుబడులను ఆకర్షించేందుకే దావోస్కు సీఎం చంద్రబాబు బృందం వెళ్లిందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తుందని చెప్పారు. నగరిలో ఓ చిన్నారిపై వైసీపీ నాయకుడు అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వైఖరి కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలా ఏదో విధంగా అంత కుటిల ప్రయత్నాలే. ఎంతసేపు కూడా రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుండాలి, సంక్షేమం బాగుండాలి, అభివృద్ధి బాగా జరగాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగ అవకాశాలు కలపాలి అనే ఒక పూర్తిగా పక్కన పెట్టేసి ప్రజల్ని ఏదో విధంగా అన్యాయం చేయాలి, ప్రజలకి అన్ని సదుపాయాలు దూరం చేయాలి, ప్రజల్ని మోసం చేయాలి అనే ఒక నానుడు తప్పితే పూర్తిగా అంటే ఎక్కడ కూడా చూడండి అన్ని కూడా దొంగ లెటర్లు పెట్టడం, అమరావతికి అభివృద్ధి చెందకూడదని లెటర్లు పెట్టడం, పోలవరం మీద లెటర్లు పెట్టడం. పోలవరం అంటే వాళ్ళు డెవలప్ చేశారట. సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, మనిషిని పుట్టినాక కొద్దిగా ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిజాలు చెప్పాలి కొంతమంది.